భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం పాత సూరారం కోయగుంపు గ్రామంలో 9 మంది అస్వస్థతకు గురైన సంఘటన శనివారం చోటు చేసుకుంది. గత 2 రోజులుగా గ్రామంలో కొందరు వ్యక్తులు వాంతులు, విరోచనాలతో అస్వస్థతకు గురై ఆసుపత్రుల పాలయ్యారు. శనివారం ఉదయం 9 మంది ఒకేసారి అస్వస్థతకు గురవడంతో వారి కుటుంబ సభ్యులు పాల్వంచ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా వైద్యులు చికిత్స అందిస్తున్నారు. పాల్వంచ సిహెచ్సిలో వర్క్ చేస్తున్నాను. నిన్న నైట్ మన దగ్గరికి ఒక 9 మెంబర్స్ వాంతులు, విరోచనాలు కంప్లైంట్స్తో వచ్చారు. వాళ్ళందరూ వీక్గా కూడా ఉన్నారు. అందులో కొంతమంది చిన్నపిల్లలు కూడా ఉన్నారు. ఈరోజు ఎర్లీ మార్నింగ్ ఒక 50 ఇయర్స్ పెద్ద అతన్ని తీసుకొని వచ్చారు. ఆయన బాగా మరీ ఎక్కువ వాంతులు, విరోచనాలతో ఉన్నారు. డీహైడ్రేట్ అయిపోయి ఉన్నారు. ఇది ఇప్పుడు అతన్ని అయితే స్టేబుల్ చేసి కొత్తగూడెంకి పంపించాము. మిగిలిన వాళ్ళందరూ ఇక్కడే ఉన్నారు. దీనికి కారణం మోస్ట్ ప్రాబబ్లీ వాటర్ కలుషితం వల్లనే అయ్యి ఉండొచ్చు. వాళ్ళు చెప్పడం అయితే ఒక ఫంక్షన్కి వెళ్ళామని చెప్పారు, కానీ అందులో కొంతమంది ఫంక్షన్కి వెళ్ళని వాళ్ళు కూడా ఉన్నారు. మోస్ట్ ప్రాబబ్లీ అది వాటర్ ఇన్ఫెక్షన్.